హలో వ్యూవర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్‌నండి. నేను ఒక కామన్ క్వెషన్ నా పేషెంట్ నాకు చాలామంది అడుగుతుంటారు. దాని గురించి నేను డిస్కస్ చేయబోతున్నానండి. అదేంటంటే, డాక్టర్ గారు నాకు అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంది. నేను వయాగ్రా టాబ్లెట్ వాడుకోవచ్చా? అంగస్తంభన ప్రాబ్లమ్ ఉన్నప్పుడు వయాగ్రా టాబ్లెట్ వాడితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి? ఎలా వాడాలి? ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడొచ్చు? అని చాలామంది అడుగుతుంటారండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే ఏంది? అంటే దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాం. అంటే అంగస్తంభన ప్రాబ్లమ్ అంటే ఏందంటే, జనరల్‌గా ఏందంటే మీ అంగం అనేది అట్‌లీస్ట్ ఒక 10 నిమిషాలు అంటే ఆన్ యావరేజ్‌గా 7 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకి గట్టిగా ఉండాలి. ఆన్ ఎన్ యావరేజ్ 7 నిమిషాల నుంచి 10 నిమిషాల వరకి గట్టిగా ఉండకుండా ఒక 2 నిమిషాలో, 3 నిమిషాలో, 5 నిమిషాల్లోనే మీ అంగం అనేది డీలా పడిపోతుంది. లూజ్ అవుతుంది. అంటే ఏం స్పర్మ్ కారి లూజ్ అవుతుంది లేదా ఏం ఎజాక్యులేట్ కాకుండానే మెత్తగా పడిపోతుందనుకోండి. దీన్ని ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటాము. ఈ అంగస్తంభన ప్రాబ్లమ్ ఎందుకు వస్తది? మన అంటే రకరకాల కారణాలు ఉంటాయండి. దాంట్లో ఏందంటే మన పురుషాంగంకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందక, ఆ బ్లడ్ సర్క్యులేషన్ గూడా ఎందుకు అందట్లేదు? దేనివల్ల అందట్లేదు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది? మన ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేక, ఒబేసిటీ ఇవన్నీ మంచి ఫుడ్ తినకపోవడము, స్ట్రెస్సు ఇవన్నీ కొన్ని కారణాల వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంటదండి. అండ్ చాలామంది ఏం చేస్తారంటే ఇలా వచ్చిందనుకోండి, వాళ్ళేం చేస్తారంటే డైరెక్ట్‌గా వయాగ్రా టాబ్లెట్ వాడతారండి. ఆ వయాగ్రా టాబ్లెట్ వాడడం వల్ల ఏమవుతదంటే, వాళ్ళకి నేచురల్‌గా ఏమవుతదంటే వాళ్ళ పెర్ఫార్మన్స్ అంటే ఎరెక్షన్ అనేది ఎక్కువ సేపు ఉండిపోతదండి. కానీ ఇలా వాడడము కరెక్టా? దాని గురించి నేను చెప్తానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే, వాగ్రా టాబ్లెట్ అనేది ఎప్పుడు డిస్కవర్ అయిందంటే, మన హార్ట్ గురించి కొన్ని రిసర్చ్ చేసేటప్పుడు బీపీ పెరిగినప్పుడు, అప్పుడు ఆ వయాగ్రా టాబ్లెట్ అనేది యాక్సిడెంటల్‌గా డిస్కవర్ అయిందండి. సో, ఇలా ఆ వయాగ్రా టాబ్లెట్ ఎఫెక్ట్ అనేది డైరెక్ట్ మన హార్ట్ మీద వచ్చేస్తదండి. సో, ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఏమవుతదంటే, వయాగ్రా టాబ్లెట్ వాడారనుకోండి, ఎప్పుడో ఒకసారి వాడారనుకోండి, దానివల్ల ఏమవుతదంటే, మీరు ఎప్పుడో ఒకసారి అంటే ఒక నెల, 2 నెల, 3 నెలలకొకసారి ఎప్పుడో ఒకసారి లేదా ఏదో ఒక రీజన్ వల్ల మీకు అంగం సరిగ్గా గట్టి పడతలేదు. 4, 5 సంవత్సరాల నుంచి మంచి సెక్స్ లైఫ్ ఉంది. కానీ సడెన్‌గా నాకు అంగం సరిగ్గా పడతలేదు. లేదా నాది మొదట రాత్రి ఉంది. ఫస్ట్ నైట్ ఉంది. ఫస్ట్ నైట్ రోజు నేను ఫెయిల్ కాకూడదు. అలాంటిదేమైనా భయం ఉంది. ఒక వయాగ్రా టాబ్లెట్ వాడారు. దానివల్ల నష్టం ఏం లేదండి. కానీ అదేమైపోయిందంటే బాగా అలవాటయిపోయిందండి. చాలామంది ఏమైపోయారంటే దీనికి అడిక్ట్ అయిపోయారు. ఇంకోటేందంటే ఇది న్యాచురల్‌గా, ఫ్రీగా మీకు ఏ మెడికల్ షాప్‌లో అయినా దొరికిపోతది. ఈజీగా దొరుకుతది వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. అలా ఈజీగా దొరకపోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఈ అది డాక్టర్‌ని కలవకుండా, మీకు ప్రాబ్లమ్ లేకున్నా గూడా ఈజీగా వయాగ్రా టాబ్లెట్ వాడుతున్నారండి. నేను చూస్తాను పేషెంట్ ఒక 20 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు. ఆయన వచ్చిండు. ఆయనొచ్చి నాకు నేను వయాగ్రా టాబ్లెట్ వాడాను సార్ అంటాడు. ఎందుకు వాడినావురా అంటే, ఆయన అంటాడు, నా ఫ్రెండ్ చెప్పాడు సార్ నేను గర్ల్ ఫ్రెండ్ తీసుకొనెళ్ళినా తీసుకొనెళ్ళినప్పుడు వయాగ్రా టాబ్లెట్ వాడితే నేను మంచిగా ఒక అరగంట వరకి చేయగలను. నువ్వు గూడా తీసుకోరా బాబు! ఈ వయాగ్రా టాబ్లెట్ తీసుకున్నావనుకో మంచిగా చేయవచ్చు. మీ గర్ల్ ఫ్రెండ్ గూడా సాటిస్ఫై అవుతది. నువ్వు గూడా ఒక మ్యాన్‌లీగా బిహేవ్ చేయవచ్చు అని ఆయన అన్నాడు. నేను అందుకే వాడినా అన్నాడు. సో, అలా వాడడం ఇలా యంగ్‌స్టర్స్ అందరూ ప్రాబ్లమ్ లేకుండా ఈ వయాగ్రా టాబ్లెట్ వాడుతున్నారు. ఇలా ప్రాబ్లమ్ లేకుండా వయాగ్రా వాడడం వల్ల ఏమవుతదంటే వీళ్ళు ఓవర్‌గా డిపెండ్ అయిపోతారు. ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు గూడా ఒక 15 నిమిషాలు సెక్స్ చేయగలుగుతున్నారు. ఆళ్ళ ఎరెక్షన్ ఉంటుంది. వీళ్ళకి గూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. వీళ్ళ వైఫ్‌కి గూడా సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. కానీ ఆ సాటిస్ఫాక్షన్ దొరికినా గూడా వీళ్ళకేందంటే ఏదో పోర్న్ వీడియో చూసో లేదా ఎక్కడో విన్నో, ఎక్కడో చదివో ఆళ్ళేమనుకుంటారంటే అరగంట చేయాలి, గంటలు చేయాలి, రాత్రి అంతా చేయాలని వయాగ్రా టాబ్లెట్ ఫ్రీక్వెంట్‌గా వాడుతుంటారు. కానీ ఇలా వాడడం వల్ల ఏమవుతదంటే మీకు ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్ వచ్చే అవకాశాలుంటాయి. అంటే దీని మీద డిపెండ్ అయిపోతారు. మీరు న్యాచురల్‌గా గూడా చేసే సామర్థ్యం ఉంటది. కానీ ఈ టాబ్లెట్ కొన్ని రోజులు వాడారనుకోండి, ఈ టాబ్లెట్ లేదనుకోండి, మీకసలు ఎరెక్షనే రాదు. ఎరెక్షన్ వచ్చినా గూడా 2, 3 నిమిషాల్లో పడిపోతది. సో, ఇలా ఓవర్‌గా డిపెండ్ అయిపోతారు వయాగ్రా. సో, అందుకే వ్యూవర్స్ నేను చెప్పడం ఏందంటే, వయాగ్రా అనేది ఈవెన్ డాక్టర్స్ కూడా వయాగ్రా అనేది అంత ఈజీగా ప్రిస్క్రైబ్ చేయరు.
సో, అనవసరంగా ఈ వయాగ్రా టాబ్లెట్ వాడకండి. మీకు అంగస్తంభనం ప్రాబ్లమ్ ఉంది. మీకు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ప్రాబ్లమ్ ఉంది. అది ఎందుకొచ్చింది? ఫస్ట్ మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి, అది వచ్చిన కారణాలేంటి? బ్లడ్ సరిగ్గా అందక వచ్చిందా? లేదా మీకు బీపీ వల్ల వచ్చిందా? షుగర్ వల్ల వచ్చిందా? లేదా వేరే కారణాల వల్ల వచ్చిందా? దాని గురించి తెలుసుకోండి. అది తెలుసుకొని దాని ప్రకారంగా ప్రాబ్లమ్ ఏంది? దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. దాంతో పాటు మంచి ఎక్సర్సైజ్ చేయండి. మంచి ఫుడ్ తినండి. న్యూట్రిషియస్ ఫుడ్ తినండి. అక్కడ గట్టి పడడానికి ఆల్మండ్సు, ఫోలిక్ యాసిడ్సు, కొన్ని నేచురల్ ప్రోటీన్సు ఇలాంటి మంచి ఫుడ్ తినండి. పోమోగ్రానేట్ లాంటిది, వాటర్ మెలన్ లాంటిది జ్యూసెస్ తాగండి. ఇవన్నీ తీసుకున్నారనుకోండి నేచురల్‌గా మీ పెర్ఫార్మన్స్ అనేది ఇంప్రూవ్ అవుతది. మీ ఎరెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతది. ఇలా అయినా కూడా మీకు ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదనుకోండి, మన హోమియోపతిలో ఒక మందుంది. లైకోపోడియం అనే ఒక మెడిసిన్ ఉంది. ఆ లైకోపోడియం అనే మెడిసిన్ నేను చాలా పేషెంట్‌కి ప్రిస్క్రైబ్ చేస్తాను. అది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అంటే నేచురల్ సోర్స్ నుంచి ప్రిపేర్ చేసి ఉంటాం కాబట్టి, చెట్ల నుంచి ఇలాంటి దాని నుంచి మన హోమియోపతి మెడిసిన్ ప్రిపేర్ చేసి ఉంటాము. సో, దానివల్ల ఏమవుతదంటే ఈ లైకోపోడియం అనే మెడిసిన్ రెగ్యులర్‌గా వాడితే గూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇంకోటేందంటే ఈ లైకోపోడియం అనేది మీ బాడీలో ఇది అంటే మీకొక అడిక్షన్ గూడా గాదు. అలవాటు కూడా కాదు. కొన్ని రోజులు వాడి మంచిగా అయినంక ఈ టాబ్లెట్ బంద్ చేసినా గూడా కాదు. నా పేషెంట్‌లో లైకోపోడియం అనే మెడిసిన్ ఇచ్చినంక వాళ్ళ పెర్ఫార్మన్స్ అనేది డబల్ అయింది. అంటే 15 నిమిషాలు ఉండేది 30 నిమిషాలయింది. సో, అలా 20 నిమిషాలు, 30 నిమిషాలు వాళ్ళ ఎరెక్షన్ అనేది విత్‌స్టాండ్ అయింది. అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఈ మెడిసిన్ వాడినంక మీకు వయాగ్రా వాడితే తలనొప్పి, విజన్ డిస్టర్బెన్స్, నోరు డ్రై అవ్వడము, నెక్స్ట్ డే అంతా డల్, డ్రౌజీనెస్ ఇలాంటి సింప్టమ్స్ వస్తాయి. కానీ లైకోపోడియం మెడిసిన్ వాడినంక అలాంటి ఏ సింప్టమ్స్ గూడా రాకుండా మీకు నేచురల్‌గానే మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయితదండి. సో, అర్థమైందా వ్యూవర్స్? మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉందనుకోండి, మీరు స్వతహాగా ఈ వయాగ్రా లాంటి టాబ్లెట్ తీసుకోకండి. ఈవెన్ టడాఫిల్ లాంటి టాబ్లెట్ తీసుకోకండి. మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే దగ్గరలో ఉండే డాక్టర్‌ని, సెక్సాలజిస్ట్‌ని వెళ్లి కలవండి. మీకు నేచురల్ లాంటి మెడిసిన్ కావాలంటే హోమియోపతిలో లైకోపోడియం అనే మెడిసిన్ ఉంది. అది వాడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీకేమైనా క్లారిఫికేషన్ కావాలా? మీ ప్రాబ్లమ్ ఏముంది? తెలుసుకోవాలంటే మన క్లినిక్ వచ్చి కలవండి. నేను చూసి దాన్ని బట్టి మీకెక్కడ ప్రాబ్లమ్ ఉంది, చూసి దాన్ని బట్టి మందులిస్తాను. మీ ప్రాబ్లమ్ అనేది నేచురల్‌గా సాల్వ్ అవుతదండి. మీకు ఇలాంటి రిలేటెడు ఏమైనా సలహాలు కావాలంటే కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయండండి. థాంక్ యూ అండి.